నాకు ఒకసారి చెబుతావా తల్లి? అంబాచడి అమ్మ కుమార్తె, నీ దగ్గర సెలవు తీసుకొని అవునమ్మా. అన్న లేచిన చిన్న చెన్నికి వెళ్ళాను. అవును తల్లి. ఆయన అన్న లేచిన చిన్న చెన్నిలో గెలము గెలము 16 గెలములు తిరిగావు. కేకలేసి గువ్వల తల్లిని గువ్వలతో అవునమ్మా. అన్న లేచిన చిన్న చెన్నిలో మాత్రం ఆ యొక్క తూర్పు పర్వట దక్షిణం ఈ 3 వైపులా పార్చుడుగా ఎక్కడే ఒక్క కర్రగా పొట్టి కాలేదమ్మా. ఎక్కడికి వెళ్ళావు తల్లి? ఆ పరమడ భాగాన మాత్రం పార్చుడుగా పారజుడుగా మన అన్న లేచిన చిన్న చెల్లిలో మాత్రం 7 కర్రలు మాత్రం మోటాయి. ఆ యొక్క 7 కర్రలు నా చిన్ని చిన్ని చేతులతో కోసి వీణలు చించి బెండుకు బెండు జోడించి ఈ యొక్క చిలకలకు లార్వడిగా తయారు చేస్తానమ్మా. అవునమ్మా. అయినా ఈ చిలకలకు లార్వడికి నిజముగా ఇష్యులు వస్తే ఎంతో బాగున్నదని అన్నగారిని 7 మందిని 3 దేవతలు నా మనసారా తలిచినా కూడా మా అన్నగారు నా భక్తి మెచ్చి ఈ చిలకలకు లార్వడికి ఆయుషులు ఇచ్చారు. ఈ చిలకలకు లార్వలో కొలువైతే నీవున్న అద్దాల మీదకి వస్తే నువ్వు చూసి చాలా సంతోషపడతావని అలాగే నీవున్న అద్దాల మీదకి వచ్చానమ్మా. అమ్మ కుమార్తె, అబ్బాచడి చాలా మంచి పని చేసావు తల్లి. అవునా తల్లి? అమ్మ కుమార్తె, ఇంత మంచి పని చేసినందుకు నా మనసు చాలా సంతోషంగా ఉందమ్మా. అవునమ్మా ఈ తపస్సు సమయంలో ఏదైనా ఒక మంచి వరం కోరిక తల్లి ఇస్తాను. తల్లి అమ్మ కుమార్తె, కోరికలే కాకుండా వరాలు కూడా ఇచ్చేంత దానివయ్యావమ్మా. నువ్వు అడగాలే గానీ నా ప్రాణాలైనా ఇస్తానమ్మా. అబ్బాచడి అమ్మ కుమార్తె, అయినా వారసిడి వారం నాడు రొక్క మొదలతో అవును తల్లి. ఆ కదలిగేళ్ళు వరాలు జన్మించాను కనుక అవునమ్మా. ఈనాటి నుండి ప్రతి శనివారము ఈ చిలకలకు లాభంలో కొలువైతిరి. అవును తల్లి. మన పావుగుడ్డ 16 వీధులు ఉన్నటువంటి బ్రాహ్మణ వైశ్య క్షత్రియ శూద్ర అంటూ ఈ 4 వనములు మెరవన వెళ్ళి రావాలని నా మనసులో చిన్ని కోరిక కలిగిందమ్మా. అమ్మ కుమార్తె, అబ్బాచడి మన పావుగడ 16 వీధులు మెరమణ తిరగాలని అప్పుడమ్మా నీ మనసులో చిన్ని కోరిక పుట్టిన తల్లి. అవును తల్లి. అమ్మ కుమార్తె, అమ్మాచండి అలాగే పంపిస్తానమ్మా. నిజమా అమ్మా? అలాగే తల్లి. అలాగే వెళ్ళి అలాగేనమ్మా.